వెల్కమ్ టు వంశీ ఎడ్యుటెక్. ఈరోజు మనం హిస్టరీ క్లాస్లో భాగంగా మొఘల్ వంశం గురించి డిస్కస్ చేసుకున్నాం. మన ప్రీవియస్ వీడియోలో మొఘల్ వంశ స్థాపకుడైనటువంటి బాబర్, తర్వాత హుమాయూన్, ఆ తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన సూర్యవంశం గురించి తెలుసుకున్నాం. దాని కంటిన్యూషన్గా మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన అక్బర్ గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, అక్బర్ తండ్రి హుమాయూన్, తల్లి హమీదా బాను బేగం. వీరిద్దరికీ అక్బర్ ఎక్కడ జన్మించాడంటే అమర్కోట్లో జన్మించాడు. అమర్కోట్ అన్నది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందన్నమాట. అక్బర్ పరిపాలించిన కాలం 1556 to 1605. అక్బర్ మొఘల్ వంశ నిజమైన స్థాపకుడు వచ్చేసి అక్బర్. ఇతను అక్బర్ నిరక్షరాస్యుడు. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. హుమాయూన్ రాజ్యాన్ని కోల్పోయి పర్షియాకు వెళ్ళేటప్పుడు హుమాయూన్ అక్బర్కి ఒక సంరక్షకుని ఏర్పాటు చేసి వెళ్తాడనమాట. ఆ సంరక్షకుడి పేరు బైరం ఖాన్. అక్బర్ గురు అబ్దుల్ లతీఫ్. అక్బర్ పరిపాలనా కాలం 1556 to 1605. అక్బర్ నిరక్షరాస్యుడు. మొఘల్ వంశ నిజమైన స్థాపకుడు ఎవరంటే అక్బర్. అక్బర్ తాను సింహాసనాన్ని అధిష్ఠించిన నాటికి 14 సంవత్సరాల వయసులో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అక్బర్ నిరక్షరాస్యుడు. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. అక్బర్ 1556 ఫిబ్రవరి 14న కలనౌర్ అనేది పంజాబ్లో ఉందన్నమాట. 1556 ఫిబ్రవరి 14న కలనౌర్ ప్రాంతంలో పట్టాభిషేకం జరుపుకుంటుంది అనమాట. ఢిల్లీలో జరగలేదు దీని పట్టాభిషేకం. హుమాయూన్ తర్వాత సూర్యవంశం పరిపాలిస్తుంది. సూర్యవంశంలో షేర్షా తర్వాత సికిందర్ని అంతమొందించి హుమాయూన్ మళ్ళీ తిరిగి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. హుమాయూన్ మరణానంతరం హేము కొద్ది రోజులు ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తాడనమాట. ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హేము. చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. హేము. అక్బర్ 1556 ఫిబ్రవరి 14న కలనౌర్లో పట్టాభిషేకం జరుపుకున్న తర్వాత 14 సంవత్సరాల బాలుడు అనమాట. ఆ సమయంలో పానిపట్టు యుద్ధం జరుగుతుంది. 1556లో పానిపట్టు యుద్ధం జరుగుతుంది. రెండో పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ మరియు ఇబ్రహీం లోడికి మధ్య జరుగుతుంది అనమాట. మొదటి పానిపట్టు యుద్ధం. రెండో పానిపట్టు యుద్ధం అక్బర్కి మరియు హేముకి మధ్య జరుగుతుంది. అక్బర్ ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాల్గొనకుండా అక్బర్ తరపున బైరం ఖాన్ ఈ యుద్ధంలో పాల్గొని హేమును అంతమొందించి ఢిల్లీ సింహాసనంపై అక్బర్ను కూర్చోబెడతాడనమాట. ఈ యుద్ధంలో బైరం ఖాన్కి లభించిన బిరుదు గాజీ. అక్బర్ పెంపుడు తల్లి మహమంగ, పాలిచ్చి పెంచిన తల్లి జీజీ అంగ. పెంపుడు తల్లి మహా అంగ, పాలిచ్చిన తల్లి జీజీ అంగ. అక్బర్ సంరక్షకుడు అయినటువంటి బైరం ఖాన్ అక్బర్పై తిరుగుబాటు చేస్తాడు. 1560లో అక్బర్ బైరం ఖాన్ని శిక్షించకుండా మక్కాకు పంపిస్తాడు. బైరం ఖాన్ తిరుగుబాటు ఎప్పుడు చేశాడంటే 1560లో చేశాడు. అక్బర్ ఇక్కడ నుండి అక్బర్ సంస్కరణలు మొదలవుతాయన్నమాట. అక్బర్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ గొప్ప పరిపాలన సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థికంగాను సైనికంగాను గొప్ప శక్తిగా ఎదుగుతుంది. అక్బర్ సంస్కరణలను తెలుసుకుందాం. అక్బర్ 1562లో బానిసత్వాన్ని రద్దు చేశాడనమాట. అప్పటి వరకు మనుషుల్ని బానిసలుగా అంగట్లో వస్తువులుగా అమ్ముకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు అనమాట. ఆ వ్యవస్థను అక్బర్ రద్దు చేశాడు. తీర్థయాత్రలపై పన్నును 1563లో రద్దు చేస్తాడు. అక్బర్ జజియా పన్నును 1564లో రద్దు చేస్తాడు. ఈ జజియా పన్నును ఫిరోజ్ షా తుగ్లక్ ప్రవేశపెడతాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ టాపిక్ వస్తుంది మనకి. ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్నును భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెడతాడు. అయితే అక్బర్ 1564లో జిజియా పన్ను రద్దు చేస్తాడు. దీన్ని తిరిగి ఔరంగజేబ్ 1679లో మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు అనమాట. అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నును ఔరంగజేబు 1679లో తిరిగి ప్రవేశపెడతాడు. దీనిని జహాందర్ షా పూర్తిగా రద్దు చేస్తాడనమాట జిజియా పన్నుని. సో నెక్స్ట్ రాజధాని మార్పు. 1571లో రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మారుస్తారు అనమాట. అప్పటి వరకు మొఘల్ రాజధాని ఏంటిదంటే ఆగ్రా. 1575లో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1579
గుజరాత్పై విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో బులందర్ దర్వాజాను నిర్మించాడనమాట. 1579లో గుజరాత్పై విజయానికి గుర్తుగా బులంద్ దర్వాజాను నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్ మనకు బులంద్ దర్వాజా. ఏ రాజ్యంపై విజయానికి గుర్తుగా అక్బర్ బులంద్ దర్వాజాను నిర్మించాడంటే గుజరాత్పై విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించాడు. 1582లో అక్బర్ దీన్ ఈ ఇలాహీ అనే వ్యక్తిగత మతాన్ని ప్రారంభించాడనమాట. దీన్ ఈ ఇలాహీ. చివరి ఆక్రమణ 1601 ఆసిఫ్గఢ్ కోట మీద చేస్తాడనమాట అక్బర్. అక్బర్ మరణం 1605. 1605 నుండి జహాంగీర్ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. జహాంగీర్ కాలంలోనే ఆంగ్లేయులు భారతదేశానికి వస్తారు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1608. చాలా ఇంపార్టెంట్. అక్బర్ ఆస్థాన కవి. అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫాజల్. అబుల్ ఫాజల్ రచించిన నవల ఏంటిదంటే అక్బర్నామా లేదా ఆయనే అక్బర్. అక్బర్నామా ఆయనే అక్బర్. అక్బర్నామా ఆయనే అక్బర్. అబుల్ ఫాజల్ యొక్క సోదరుడు అబుల్ ఫైజీ. ఇది ఫైజీ అనబడ్డది. అబుల్ ఫైజీ. అబుల్ ఫైజీ భగవద్గీతను పర్షియాలోకి అనువాదిస్తాడు. అబుల్ ఫైజీ ఎవరంటే అబుల్ ఫాజల్ సోదరుడు. అబుల్ ఫాజల్ అక్బర్ ఆస్థాన కవి. అక్బర్ ఆస్థాన కవి. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు బదౌని. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరంటే తోడర్మల్. తోడర్మల్ ప్రవేశపెట్టిన రెవెన్యూ పద్ధతి పేరు ఏంటంటే బందోబస్త్. అక్బర్ ఆస్థాన సంగీతకారుడు ఎవరంటే తాన్సేన్. చాలా ఇంపార్టెంట్. అక్బర్ ఆస్థానంలో ఉన్న వివిధ వ్యక్తుల పేర్లు ఏంటని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనమాట. ఇటు పక్క వ్యక్తుల పేర్లు ఇచ్చి అటు పక్క వారు చేసిన వృత్తి, ఆస్థానకారుడు, చరిత్రకారుడు, అలా మ్యాచింగ్స్లో అడుగుతుంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అక్బర్ ఆస్థాన హాస్యకారుడు. అక్బర్ ఆస్థాన హాస్యకారుడు ఎవరంటే బీర్బల్. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉంటారనమాట. చాలా ఇంపార్టెంట్. నవరత్నాలు అనే కవులు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఉన్నారంటే అక్బర్. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు గలరు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే నవరత్నాలు అనే కవులు ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ అక్బర్. అక్బర్ 1570లో మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెడతాడనమాట. అక్బర్ 1570లో మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెడతాడు. మున్సబ్దారీ విధానం ఏంటిదంటే అది ఒక మిలిటరీ విధానం అనమాట. ఇది మున్సబ్దారీ విధానం ఏంటంటే ఇది ఒక సైనిక వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ అనమాట. నెక్స్ట్ అక్బర్ నిర్మాణాలు. అక్బర్ ఆగ్రా కోటను ఫతేపూర్ సిక్రీ నిర్మించాడు అనమాట. ఆగ్రా కోట చాలా ఇంపార్టెంట్. దీన్ని రాజపుత్రుల కోటల ఆధారంగా నిర్మించాడనమాట. ఇది భారత్లో అతి పటిష్టమైన కోట. దీని ఆర్కిటెక్ట్ ఎవరంటే కాసిం. దీని లోపల ముఖ్యమైన కట్టడాలు ఏంటంటే అక్బరీ మహల్, జహాంగీర్ మహల్, అమర్సింహ ద్వారం, ముసమం బురుజు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫతేపూర్ సిక్రీ దీని ఆర్కిటెక్ట్ ఎవరంటే బహౌద్దీన్. ఫతేపూర్ సిక్రీలో జామా మసీదు అద్భుతమైన కట్టడం అనమాట. ఆగ్రా దగ్గరలో ఉంటుంది ఫతేపూర్ సిక్రీ అనేది. దీని దగ్గరలోనే బులంద్ దర్వాజా ఉంటుంది. ఇబాదత్ ఖానా, ఇక్కడే సలీం చిస్తి సమాధి ఉంటుంది. పంచమహల్ బౌద్ధ మత ప్రభావం ఉంటుంది అనమాట దాని మీద. అక్బర్ సంస్కరణలు. హిందువుల తిరునాళ్ళు ఉత్సవాలలో అక్బర్ స్వయంగా పాల్గొన్నాడు. మొఘల్ చక్రవర్తులలో హిందువుల తిరునాళ్ళు ఉత్సవాలలో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్. బాల్య వివాహాలు, చిన్నపిల్లలను చంపటం, బలి నిషేధించాడనమాట. బాల్య వివాహాలు, నరహత్య అనే వాటిని నిషేధించాడు. హిందూ వితంతు పునర్వివాహం చట్టబద్ధం చేయబడిందనమాట. సతీ సాగమన నిషేధాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు. అక్బర్ స్వయంగా అక్షరజ్ఞానం కలవాడు కాకపోయినా ఫతేపూర్ సిక్రీలో ఆడపిల్లలకు పాఠశాలను స్థాపించాడు. అక్బర్ సంస్కరణ చాలా ఇంపార్టెంట్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.